172వ సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం గత 171 వారాలుగా ప్రతి ఆదివారం ఒక ముఖ్యమైన చర్చనీయాంశం తీసుకొని తెలంగాణ ఈ వేదిక మీద చర్చించడం ఒక ఆనవాయితీగా మనం తీసుకున్నాము. తెలంగాణ జనవేదిక స్థాపించడానికి కారణాలు ఇవన్నీ కొంత మనం ప్రతి ఆదివారం నేను చెప్పడం ఒక ఆనవాయితీగా కాకుండా ఇవాళ మళ్ళీ చెప్పడం ఒక ఆనవాయితీగానే తీసుకొని మాట్లాడతాను. తెలంగాణ జనవేదిక 17వ సెప్టెంబర్ 2013 నాడు తెలంగాణ విమోచన దినం నాడు స్థాపించడం జరిగింది. దీన్ని స్థాపించడానికి అంటే 60 సంవత్సరాల పోరాట పటిమ 31 జూలై 2013 నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలంగాణ ఇవ్వడం కోసం మేము నిర్ణయం తీసుకున్నాము, పార్లమెంట్లో బిల్లు పెడతాము అనేది వాళ్ళు ఒక తీర్మానం ద్వారా చెప్పినప్పుడు 60 సంవత్సరాల పోరాట పటిమ ఈ తెలంగాణలో రాబోయే తెలంగాణలో ఎటువంటి విద్యా వ్యవస్థ ఉండాలి, ఎటువంటి ఆర్థిక వ్యవస్థ డెవలప్ చేయాలి, వ్యవసాయం ఎట్లా ఉండాలి, వైద్యం ఎట్లా ఉండాలా, ముఖ్యంగా భూమి ఈ అన్నిటి మీద చర్చ చేయాలని మేము ఆ రోజు నిర్ణయం తీసుకొని దీనికి ఒక స్ట్రక్చర్ డెవలప్ చేసే వరకు ఫిబ్రవరి 2014లో అప్పటి నుంచి ప్రతి ఆదివారం మేము ఇక్కడ కూర్చొని ఒక ప్రొఫెసర్స్ గారినో లేకపోతే ఒక స్పెషలిస్ట్ అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్లో దాని మీద ఇట్లా అందరు చాలా మందితో మనం డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా విద్య మీద మేము ఒక 15 వారాలు కంటిన్యూస్గా దీని మీద చర్చ చేసినాము. అలాగే వ్యవసాయం మీద చేసినాము, ఆర్థిక అభివృద్ధి ఎట్లా ఉండాలని చేసినాము. ఇట్లాంటి అనేక విషయాలపై మనం చర్చ చేయడం జరిగింది. ఆ చర్చలో భాగంగానే నేడు మనము అసలు జెండర్ గ్యాప్ ఎట్లా ఉంది, జెండర్ బ్యాలెన్స్ ఎట్లా చేయాలి అనేది అసలు మానవ అభివృద్ధి జరిగింది. ఈ మానవ అభివృద్ధి జరిగినప్పుడు మహిళల పట్ల వివక్ష ఎట్లా చూపుతున్నారు, మహిళల పట్ల ఎట్లా మనం వాళ్ళకి జెండర్గా ఎట్లా తీసుకుంటున్నాం అనేది ఒక చర్చ చేయాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద ఈరోజు మేము ఇద్దరిని అంటే ముఖ్య వక్తలుగా ఇద్దరిని పిలిచినాము. ఒకరు ప్రొఫెసర్ జ్యోతి రాణి గారు, వీరు ఆర్థిక శాఖలో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా రిటైర్ అయినారు ఈ మధ్య కాలంలోనే. వారు దీని మీద జెండర్ ఇష్యూస్ మీద అనేక సమావేశాల్లో అనేక పేపర్స్ కూడా సబ్మిట్ చేసినారు. వాటిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నా. దయచేసి స్టేజ్ మీదకి అలాగే ఇంకొక ముఖ్య వక్త పి జమున గారు, వీరు ఐకేపీలో జెండర్ ఇష్యూస్ మీద పనిచేసినారు. ఒక 20 సంవత్సరాలు ఆ ఇష్యూస్ మీదనే పనిచేసినారు. వారు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అసలు జెండర్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి ఈ అన్నిటి మీద వారికి కంప్లీట్ అధ్యయనం ఉన్నది. వారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నా. మరి సభాధ్యక్ష స్థానానికి పర్మనెంట్ అధ్యక్షులు డాక్టర్ ఆకుకోట శ్రీనివాసులు గారిని రావాల్సిందిగా కోరుతున్నా. ఈరోజు మనము ఈ ఇష్యూ తీసుకున్నానికి కారణము అంటే మొన్ననే ఈ మధ్య మనము మార్క్స్ గారి మీద, పూలే గారి మీద, అంబేద్కర్ గారి మీద చర్చ చేసినప్పుడు వారి సిద్ధాంతంలో
మహిళల యొక్క ప్రాధాన్యత, మహిళల యొక్క రోల్ ఏమిటి, ముఖ్యంగా ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఈక్వల్గా 50% ఇవాళ పాపులేషన్ మహిళలు ఉన్నప్పుడు వారి రోల్ ఏమిటి అనేది ఒక ఇవాళ ప్రశ్నార్థకంగానే ఉన్నది. వారిని ముఖ్యంగా మనం వ్యవసాయ రంగంలో తీసుకున్నప్పుడు మహిళలు లేకుండా, మహిళల యొక్క సపోర్ట్ లేకుండా వ్యవసాయం జరగదు. కానీ మరి జీడిపిలోకి వాళ్ళని తీసుకున్నప్పుడు వారి లేబర్ను జీడిపిలోకి తీసుకోవట్లేదు. ఇది కంప్లీట్ ఒక వివక్ష కిందనే మేమైతే భావిస్తున్నాం. ఇట్లాంటి అనేక విషయాల్లో కూడా ఇలా ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలా ఏది తీసుకున్నా మహిళలకు సరి అయిన సముచితమైన స్థానం లేదనేది ఈ తెలంగాణ జనవేదిక భావించే దీని మీద మనం ఇవాళ చర్చ చేయాలనే ఒక నిర్ణయం తీసుకొని దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ప్రొఫెసర్ జ్యోతిరాణి గారిని మరియు జమున గారిని ఈరోజు మనం అంటే ప్రొఫెసర్ గారు ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్లో వారికి ఉన్న అనుభవాల్ని, వారికి ఉన్న నాలెడ్జ్ని మనకు పంచుతారు. మరి ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్గా ఎలా వివక్ష జరుగుతుంది, ఎలాంటి కష్టాలు ఇలా మహిళలు ఉన్నారనేది మనకి ఇలా జమున గారు మనకు చూపిస్తారు. కాబట్టి ఈరోజు ఈ చర్చను వారు కంప్లీట్గా మనకు ఒక జ్ఞానాన్ని ఇస్తారని నేను భావిస్తూ సభాధ్యక్షులకు సభను అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ జనవేదిక 172వ సంవత్సరం ఇచ్చేసినటువంటి పెద్దలు, వేదిక సభ్యులు, మిత్రులు అందరికీ నా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, గత 171 వారాలుగా తెలంగాణ జనవేదిక అనేక సమకాలీన అంశాలను తీసుకొని ఆయా రంగాల్లో నిపుణులైనటువంటి వారి చేత కీలక ఉపన్యాసాలు ఇప్పిస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇవాళ మానవ అభివృద్ధి, మహిళల సమస్యలు అనేటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సబ్జెక్టు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. జనరల్గా మనం బయట వింటుంటాం, అదేవిధంగా పాలకులు కానీ రాజకీయ నాయకులు కానీ స్టేజీల మీద ఉపన్యాసాలు ఇస్తూ మహిళల ప్రాధాన్యత గురించి చెప్తూ ఉంటారు. కానీ ఆచరణలో సరిగా అమలు చేయడం లేదనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి విషయం. దాంట్లో భాగంగానే ఇవాళ మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాల కాలం దగ్గరికి వస్తున్నా నేటి వరకు కూడా మంత్రివర్గంలో ఒక మహిళను మంత్రి పదవికి ఇవ్వకపోవడం అనేటువంటిది ఈ సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే ప్రభుత్వాలు మహిళల పట్ల ఏ రకమైనటువంటి వైఖరిని కొనసాగిస్తున్నాయి, చెప్పేది ఓ రకం, చేసేది ఇంకో రకంగా ఈ పాలకులు మహిళల పట్ల వివక్షతను చూపుతున్నారు అన్నటువంటి దానికి నిదర్శనము నేటి మంత్రి మండలి విస్తరణ అని చెప్పేసి చెప్పవచ్చు. మనం తరచూ వింటూ ఉంటాం, పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు మన పెద్దలు. అదేవిధంగా ప్రపంచ జనాభాలో లేదా దేశ జనాభాలో కానీ 50%కు పైగా మహిళలు ఇవాళ ఉన్నారు. రాజ్యాంగంలో కానీ
హక్కుల విషయంలో కానీ అందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ ఏ మేరకు మహిళలు తమ హక్కులను పొందుతున్నారు, ఏ మేరకు హక్కులను సాధించుకుంటున్నారు అనేటువంటిది కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, కుటుంబపరంగా ఎన్నో సమస్యలను ఇవాళ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో చూసినట్టయితే తను రిజర్వేషన్ల ఆధారంగా మహిళలు ఎన్నిక కాబడినప్పటికీ తన భర్త కానీ తన అన్న కానీ వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రమే ఆ యొక్క పదవులను అలంకరిస్తున్నారని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయం. మహిళలను స్వతహాగా నిర్ణయం తీసుకోకుండా వీరే నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు రాజకీయంగాను, ఇంకోవైపు సామాజికంగాను, కుటుంబ పరంగా కూడా మహిళలకు అనేకమైనటువంటి అన్యాయాలను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా నేను నిన్న ఏదో ఒక చిన్న పేపర్లో చూశాను. కుటుంబంలో ఒక భార్య ఏముంటుందంటే, నేనున్నాను అని మీరు అనుకుంటున్నారా, నేనేమన్నా మిక్సీ గ్రైండర్నా, నేనేమన్నా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ చేసి తయారు పెట్టేటువంటి చెప్పునా అని చెప్పేసి ఒక తల్లి అడుగుతుంది తన పిల్లలతో, తన భర్తతో. అంటే తనకు ఇచ్చేటువంటి గౌరవం కుటుంబంలో ఏ రకంగా ఇస్తున్నారు అనేటువంటి దానికి ఒక నిదర్శనం. తాను ఒక వంట మనిషిని కాదు, ఒక కుక్కుని కాదు, ఒక షెఫ్ని కాదు, నేను కేవలం వంట తయారు చేసేటువంటి వ్యక్తినే కాదు అనేటువంటి విషయాన్ని ఆమె చెప్పడం జరుగుతుంది. అంటే కుటుంబంలో కూడా మహిళల పట్ల చిన్న చూపే చూస్తున్నారు అనడానికి ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా మహిళలు ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ మధ్య మాధ్యమాల్లో అంటే టీవీలో కానీ సినిమాల్లో కానీ మహిళల పట్ల చులకన భావంగా చూపించడానికి అనేకంగా మనం చూస్తున్నాం. షేవింగ్ క్రీమ్కు మహిళకి ఏమి సంబంధమో ఇంతవరకు కూడా నాకు అర్థం కాదు. సెంటు బాటిల్కు మహిళకు ఏం సంబంధమో నాకు ఇంతవరకు కూడా అర్థం కానటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవాళ మనం టీవీలలో చూస్తుంటాం. సెంటు కొట్టుకోగానే ఒక మహిళ అక్కడికి వాలి రావడం, అంటే మహిళలను ఎంత రకంగా దిగజార్చి చూస్తున్నారంటే ఈ వ్యవస్థ మహిళల పట్ల అంత చిన్న చూపు చూస్తున్నారనడానికి మాత్రమే నేను ఉదాహరణ చెప్తున్నాను. ఈ విధంగా ప్రభుత్వాలు కానీ, కుటుంబ పరంగా కానీ, సమాజం పట్ల కానీ మహిళలను చిన్న చూపు చూపుతున్నారనేటువంటి దానికి నిదర్శనాలుగా కొన్ని నాకు ఉన్నటువంటి విషయాలు తెలియజేస్తూ, ఈ విషయాలపైన కాకతీయ విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ సీనియర్ ప్రొఫెసర్ వారు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో హెడ్ గాను, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గాను వివిధ పదవులను అలంకరించి వారి దగ్గర ఎంపీలు పిహెచ్డి చేసిన అనేక మంది విద్యార్థులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. వారు ఈ యొక్క మహిళల పట్ల అనేకమైనటువంటి వ్యాసాలు, జాతీయ అంతర్జాతీయ వ్యాసాలు కూడా రాయడం జరిగింది. వారికి విశేషమైనటువంటి అనుభవం ఈ యొక్క మహిళల పట్ల, మహిళల సమస్యల పట్ల వారికి అనుభవం ఉంది. వారిని ఈ విషయాల పట్ల మాట్లాడవలసిందిగా సౌకర్యంగా వారు. కూర్చొని మాట్లాడతాం. మొట్టమొదట సమాజాన్ని చైతన్యవంతం చేయడం ద్వారానే ఉన్నతీకరించుకోగలమనే లక్ష్యంతో
బోధించు, సమీకరించు, ఉద్యమించు అనే నినాదంతో పనిచేస్తున్నటువంటి తెలంగాణ జనవేదికను అభినందిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా సీనియర్స్, పెద్దవాళ్ళు, చాలా స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు సమాజం గురించి, సమాజం ఏ విధంగా, సమాజ గమనం ఏ విధంగా ఉన్నదన్న విషయం గురించి చాలా స్పష్టమైన అవగాహన ఉన్న మీ అందరికీ నేనేమి కొత్త విషయాలు చెప్పబోను. నా ఆలోచనని, నా ఆవేదనని మీతో పంచుకోవడానికి ఈ అవకాశం ఉంటుంది. నా ఆవేదన అని ఎందుకు అంటున్నా అంటే, నేను 1977లో ఫస్ట్ బ్యాచ్ కాకతీయ యూనివర్సిటీ, ఇమ్మీడియట్గా అదే సంవత్సరం అధ్యాపక వృత్తిలో కాకతీయ యూనివర్సిటీలో ప్రవేశించినప్పుడు, ముఖ్యంగా 80sలో ఉన్నటువంటి వాతావరణం, అప్పుడు మేము స్త్రీ జనాభివృద్ధి అధ్యయన సంస్థని ప్రారంభించి చాలా అంటే మొత్తం సమాజాన్ని మార్చుకోవాలి, అందులో భాగంగా మహిళలు చాలా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి, మహిళలు గౌరవించబడాలి, మహిళలు హుందాగా ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితులు రావాలని చాలా తపనతో కృషి చేసినప్పుడు నేను అప్పుడు ఏమనుకున్నానంటే, నేను రిటైర్ అయ్యే నాటికి చాలా ఉన్నతమైన సమాజం ఆవిష్కరించబడుతుందండి. కానీ రిటైర్ అయ్యే నాటికి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, నా స్టూడెంట్ తర్వాత నా కొలీగ్ సీనియర్ పర్సన్ అతను అంటున్నాడు కదా, నేను రిటైర్ అయినప్పుడు ఏమన్నాడంటే, మేడం మీరు కరెక్ట్ టైంలో రిటైర్ అవుతున్నారు, ఇంకా పతనం మీరు చూడలేదు అంటే ఎటువంటి పరిస్థితి. నేను చూడకపోవడం కాదు సమస్య, సమాజం ఎంత పతనం అయిపోయిందనే బాధ. అందుకే ఆవేదన మీతో పంచుకోవాలని నేను ఇది ఒక అవకాశంగా నా ఆలోచనలో ఆవేదన మీతో పంచుకోవాలని. తర్వాత ఇంకొకటి, నేను రిటైర్ అయినప్పుడు కూడా చెప్పాను, తర్వాత చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. మా కొలీగ్స్, సీనియర్ పర్సన్స్ కూడా అంటారు కదా, ఇది రిటైర్ అయింది కదా, ఇంకా అర్ధరాత్రి వరకు ఎందుకు చదువుతావు, ఎందుకు రాస్తూ ఉంటావు, నీకు ఏం అవసరం, ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అంటే, సమాజం ఇంత పతనం అయిపోతూ ఉంటే నేను ప్రశాంతంగా ఉండడము అంటే ఎంత అమానవీయంగా ఉంటే ఉండగలను. నేను చాలా అమానవీయంగా ఉంటే మాత్రమే ప్రశాంతంగా ఉండగలను. పతనం అవుతున్న సమాజాన్ని నేను అంటే ఒక ఇంటలెక్చువల్ కేటగిరీకి చెందిన దానికి నేనేమనుకుంటా అంటే, అధ్యయనం, బోధన, పరిశోధన ఫ్రేమ్వర్క్లో కృషి నిరంతరం కొనసాగించవలసిందే. సమాజం మార్పు చెందే వరకు, సమాజం ఉన్నతీకరించబడే వరకు ఈ కృషి కొనసాగుతుంది. అందుకే నేను విశ్రాంతి అంటే నిజమే, ఇప్పుడు వచ్చిన రిటైర్ అయితే నా పెన్షన్తో చాలా ప్రశాంతంగానే ఉండొచ్చు, అటు ఇటు తిరుగుతూ చాలా ఫంక్షన్స్ పోతూ ఇంకేదో ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎక్కడ ఎట్లా ఎంజాయ్ చేస్తాం, ఒక మాల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాల్ మార్ట్కి పోయినాం అనుకోండి, పోయినప్పుడు నాకేమనిపిస్తుంది, లక్షల మంది ఇన్ఫార్మల్ సెక్టర్ మీద ఆధారపడిన వాళ్ళ బ్రతుకు తెరువును నాశనం చేసి మాల్ వచ్చింది అని అంటే, ఆ మాల్ను చూస్తే ఎట్లా సంతోషం అవుతుందండి. ఇంతమంది ఇన్ని కుటుంబాల జీవితాలు సర్వనాశనం అయ్యి మాల్ వచ్చిందంటే దాన్ని చూసి సంతోషపడడం అంటే మనం ఎంత రాక్షస ప్రవృత్తి అయి ఉండాలి. కాబట్టి పతనమవుతున్నటువంటి సమాజాన్ని మనం ఎంతవరకు మార్చుకోగలము, మనం ఎంతవరకు చేయగలమని తపనైతే ఉంటుంది కదా. బహుశా అంటే ఒకటే, నేను అంటే టాపిక్ డీవియేట్ అయ్యే మాట్లాడట్లేదు, మళ్ళీ టాపిక్లో పతనం శాశ్వతం కాదని ఒకే ఒక ఆశ అండి నాకు. పతనం శాశ్వతం కాదు కనుక ఎప్పుడైనా సమాజం బాగుపడుతుంది. ఈ పతనం ఎప్పటికీ స్థిరమైతే కాదు కదా, ఎక్కడో ఒక చోట బ్రేక్ వస్తుంది, ఎక్కడో ఒక చోట జనమంతా చైతన్యవంతమవుతారు, ఒక ఉన్నతమైన సమాజాన్ని ఆవిష్కరించుకోగలరనే ఆశతోనే నేను చదువుతున్నా, అధ్యయనం చేస్తున్నా, మాట్లాడుతున్నా, ప్రజలను చైతన్యవంతం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. అయితే నేను మహిళల సమస్యలన్నిటి గురించి మాట్లాడకపోవడం లేదు, కేవలం మానవాభివృద్ధి దృష్ట్యా మహిళల సమస్యలు. మానవాభివృద్ధి ఏంటి, అభివృద్ధి మానవాభివృద్ధికి ఏమైనా తేడా ఉందా అని అంటే, అసలు అభివృద్ధి అని అంటే అర్థశాస్త్రంలో ఏం చెప్పుకుంటామంటే, జాతీయ ఆదాయంలో తలసరి ఆదాయంలో పెరుగుదల వస్తే అభివృద్ధి అని చెప్పుకోవడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. అయితే 1960ల నాటికి సమాజం మీద ఒక అంటే సామాజిక స్పృహ అనుకోండి, సామాజిక చైతన్యం అనుకోండి, సమాజం ఏమవుతుందని ఆలోచించే అర్థశాస్త్రవేత్తలు వాళ్ళు 60sలోనే ఏం గమనించారు అని అంటే, ఒకవైపు జాతీయ ఆదాయం పెరుగుతూనే ఉన్నది, ఇంకొక వైపు తలసరి ఆదాయం కూడా పెరుగుతూనే ఉన్నది, కానీ ప్రజల జీవితాలలో గుణాత్మకమైన మార్పు రావడం లేదు. ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు రావాలి అని అంటే మానవాభివృద్ధి అంటే ఏంటి? అప్పుడు డడ్లీ స్టీవ్స్ లాంటి వాళ్ళు, మహబూబ్ హక్, ఆ తర్వాత అమర్త్య సేన్ జీన్డెజ్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే, ప్రజలందరూ మానవాభివృద్ధి గురించి చెప్తున్నారు, మహిళల గురించి తర్వాత. మానవాభివృద్ధి అంటే ఏంటది? ప్రజలందరూ ఆత్మగౌరవంతో హుందాగా బ్రతికే పరిస్థితులు ఏర్పడాలి.
గౌరవనీయమైన ఉపాధి కలిగి ఉండాలి. గౌరవనీయమైన ఉపాధి. తర్వాత ఎంపిక చేసుకుని తాము ఏ పని చేయాలి ఏ పని చేయకూడదని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలి అని ఈ రకంగా ఒక ఉన్నతమైన ఉదాత్తమైన లక్ష్యాలతో మానవాభివృద్ధి భావన అనేది అభివృద్ధి చేయాలి. అయితే 1990లో ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచిక అని తయారు చేసింది. UNDP వాళ్ళు తయారు చేశారు. మానవాభివృద్ధి సూచికలో ఈ విస్తృతమైన అర్థంలో ఉన్నటువంటి మానవాభివృద్ధిని నిజంగా చెప్పాలంటే సంకుచితంగా డిఫైన్ చేస్తారు. వాళ్ళు ఏమన్నారంటే ఆ మానవాభివృద్ధి కొలమానాన్ని తయారు చేస్తారు. ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి కొలమానాన్ని తయారు చేస్తారు. ఆ కొలమానంలో ఏం చెబుతారు అంటే సంపాదన, విద్య, ఆరోగ్యం. విద్య ఆరోగ్యం కూడా ఎట్లా చెప్పారంటే చూడండి, విద్య అంటే ఏంటి? అక్షరాస్యత అండి. అక్షరాస్యత విద్య అంటాం. అక్షరాస్యత అంటే మన భారతదేశంలో అయితే సంతకం పెట్టొస్తే అక్షరాస్యలే కదండి. సంతకం పెట్టొస్తే వాళ్ళు అక్షరాస్యలే. అయితే ఈ అక్షరాస్యత అందులో చెప్పింది మానవాభివృద్ధి సూచికలో ఏంటి అంటే సంపాదన, అక్షరాస్యత, ఆరోగ్యం. ఆరోగ్యం అంటే మనం ఏదో మన ఆరోగ్యాలన్నీ చెప్పడానికి వీలు లేదంటే ఆయు ప్రమాణాన్ని మాత్రమే తీసుకున్నాం. అయితే అంత సంకుచితంగా కాకుండా విద్య, ఆరోగ్యం, సంపాదన ఈ 3 అంశాల్లో మహిళలు ఎట్లా ఉన్నారు? మానవాభివృద్ధికే పరిమితమై చెప్తున్నారు. మానవాభివృద్ధికే పరిమితమైనప్పటికీ కూడా మహిళలు హుందాగా ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితులు ఏర్పడాలి. అందులో భాగంగా గౌరవనీయమైన ఉద్యోగాలు ఉండాలి, ఉపాధి ఉండాలి. అంటే ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుందండి, భారతదేశంలో మహిళలకు గౌరవనీయమైన డీసెంట్ జాబ్స్ లేవంటారు. డీసెంట్ అంటే గౌరవప్రదమైన ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేదు. చాలా ఇండీసెంట్ కండిషన్లో ఇండీసెంట్ పరిస్థితుల్లో పనిచేయాల్సిన పరిస్థితి మెజారిటీ మహిళలకు ఉంది. కనుక ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏమంటుంది అంటే డీసెంట్ జాబ్స్ కూడా అవసరం. అంటే ఉపాధి అంటే ఏదో ఒక ఉపాధి కాదు, గౌరవప్రదమైనటువంటి ఉపాధి ఉండాలి. విద్య ఏ రకంగా ఉంది, ఆరోగ్యం ఏ రకంగా ఉందని ఈ 3టికి మాత్రమే పరిమితమై చెప్తున్నారు. మిగిలిన అంశాలన్నింటినీ టచ్ చేయట్లేదు. ఈ 3 అంశాలకి పరిమితమై మహిళల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అదే మనకు మానవాభివృద్ధి దృష్ట్యా మహిళా దృష్టి. అయితే మొట్టమొదటి ఉపాధి, ఆర్థిక స్వావలంబన అయితే అవసరం కదా. ఆర్థిక స్వావలంబన లేకుండా అసలు ఎటువంటి పరిస్థితి ముందంజ వేయడానికే సాధ్యం కాదు. మహిళా విముక్తి సాధ్యం కాదు. మహిళా సాధికారత అని చెప్తున్నాం. 2001లోనే భారతదేశం మహిళా సాధికారత సంవత్సరం గడిచింది. అయితే మహిళా సాధికారత అనేది దానికి కూడా నేను పోవట్లేదు. ఎందుకంటే మహిళా సాధికారత నిజానికి చాలా ఉన్నతమైనటువంటి భావన. ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుంది అంటే మహిళలకు తమ విలువేంటో తమకు తెలియాలి. మహిళా సాధికారత అంటే ఐక్యరాజ్య సమితి చెప్పే భావన ప్రకారమే, చెప్పిన నిర్వచనం ప్రకారమే మహిళ తన విలువేంటో తనకు తెలియాలి. సమాజంలో, కుటుంబంలో తన పాత్ర ఏంటి, తన స్థానం ఏ విధంగా ఉంది, దీని నుంచి ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద స్పష్టమైన అవగాహన ఉండి స్త్రీలు పురుషులు కూడా హింస, దోపిడీ, అసమానతలు లేనటువంటి ఉన్నత సమాజ ఆవిష్కరణ దిశగా గమనం సాధించటమే మహిళా సాధికారత అని ఐక్యరాజ్య సమితి నిర్వచించిందండి. మన వాళ్ళు సాధికారత అనే కాన్సెప్ట్ని చాలా అంటే ఎంత లోయర్ లెవెల్లో వాడతారంటే ఏదో హెల్త్ గురించి ఒక స్కీమ్ అనుకోండి, ఇది మహిళా సాధికారత. ప్రసవ మరణాల రేట్ను తగ్గించడం మహిళా సాధికారత. అక్షరాస్యత మహిళా అన్ని మహిళా సాధికారత. లేదా వాళ్ళకి ఏదో లోన్ ఇవ్వడం. తర్వాత ఇప్పుడేంటి పిల్లలకి ఏదో స్కీమ్లు వచ్చినాయి కదంటే పెళ్లి చేసుకుని ఆ స్కీమ్ దేనికి మహిళా సాధికారత. ప్రతి స్కీము, ప్రతి అంశాన్ని కూడా మహిళా సాధికారత అనే భావననే చాలా అవమానకరమైన రీతిలో వాడుతున్నాం. ఆ రీతిలో నేను వాడట్లేదు. ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి డెఫినేషన్ దృష్ట్యానే ఆలోచన. అయితే మరి సంపాదన అనేది చాలా ముఖ్యమైన కండిషన్ కదా. సంపాదన లేకుండా ఏ స్త్రీ కూడా అసలు స్వాతంత్రం కాదు కదా. అసలు ఆహార భద్రత ఎట్లా అనేది మరి మహిళా సంపాదనతోనే మనకు 70% కుటుంబాలకు ఆహార భద్రత లభించేది మహిళా సంపాదనతోనే కదా. కనుక సంపాదన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ సంపాదన, మహిళా సంపాదన ఏ విధంగా ఉంది భారతదేశంలో ప్రస్తుతం ఆలోచించినట్లయితే ప్రపంచీకరణ బలోపేతం అవుతున్నటువంటి ప్రస్తుత సందర్భంలో ఉపాధి కల్పన ఏ విధంగా ఉంది అంటే నిజానికి గత 10 సంవత్సరాల నుంచి మనకు డేటా ఏం రివీల్ చేస్తుంది అని అంటే భారతదేశంలో ఉన్నది ఉద్యోగ రహిత అభివృద్ధి. ఉద్యోగ రహిత అభివృద్ధి అండి. ఉద్యోగ కల్పన మన వాళ్ళు చెప్తారు, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన అంటే మరి డేటా ఎందుకు చూపెట్టట్లేదండి? అది కూడా అఫీషియల్ డేటానే కదా, ఇంకా అన్అఫీషియల్ కూడా కాదు.
అయితే దీనిలో ఉద్యోగరహిత వృత్తి అని చెప్పి చాలా చాలా అధ్యయనాలు నిరూపించాయి. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా అదే పరిస్థితి. ఉద్యోగరహిత అభివృద్ధి ఉన్నప్పుడు మహిళలకు ఉపాధి దొరుకుతుంది. తర్వాత ఇంకొకటి, పేదరికం పెరిగిపోతున్నది కదా. మహిళల ఉపాధి గురించి మాట్లాడుతున్నాం మనం. పెరిగిపోతున్న పేదరికం దేన్ని సూచిస్తుంది? తర్వాత ఇంతకుముందు వాచులు వ్యవసాయ రంగం గురించి అన్నారు. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, అసలు వలసలు వెళ్ళడం ఎంత సీరియస్ సమస్య అంటే ఇటీవలి కాలంలో 2007-8 డేటా, ఎన్ఎస్ఎస్ డేటా ఏం చెప్తుంది అంటే పనిచేసే వలసలలో 75% మహిళలే. సారీ 95% అంటే వలస పోతున్న వాళ్ళంతా మహిళలే. పుట్ట చేత పట్టుకొని గ్రామాల నుంచి గ్రామాలకు, గ్రామాల నుంచి పట్టణాలకు రకరకాలుగా వెళ్తున్నారు. గ్రామాల నుంచి గ్రామాలకు ఎందుకు వెళ్తున్నారు అంటే ఊళ్ళో పనులు దొరకట్లేదు కనుక పక్క ఊళ్ళో పోయి వ్యవసాయ పనులు చేసుకుంటారు. మళ్ళీ ఏదో గొప్ప పనులు. ఒకవైపు ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుంది? వ్యవసాయేతర ఉపాధి కల్పన అవసరం అని ఒకవైపు చెప్తుంది ఐక్యరాజ్య సమితి. భారతదేశంలో వ్యవసాయాన్ని ఆశ్రయించుకొని తప్ప బ్రతకలేని పరిస్థితి. వలసలు పోవడం అంటే, వలసలు పోయినప్పుడు ఎట్లుంటుందంటే మహిళల పరిస్థితి ఇంకా ఎట్లా ఉంటుంది? వలస పోయిన మహిళలు సేఫ్టీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, ఎవరిని నమ్మాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఇరుగు పొరుగు వాళ్ళ ఆసరా ఉండదు, ఏ సపోర్ట్ ఉండదు. అట్లా దయనీయంగా పుట్ట చేత పట్టుకొని మహిళ కొత్త ప్రాంతాల్లో నిలబడితే ఎంత దోపిడీకి, ఎంత పీడనకు, ఎంత హింసకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక వైపు మనకు 90% వర్కింగ్ ఉమెన్కి ఆశ్రయం ఇచ్చేది ఇన్ఫార్మల్ సెక్టర్, అసంఘటిత రంగం, అనియత రంగం అంటారు. అనియత రంగంలో ఎంత దయనీయమైన పరిస్థితుల్లో పనిచేస్తారంటే, అనియత రంగం కూడా ఒక్క రంగం అని చెప్పి బ్రాడ్గా చెప్పడానికి వీలే లేదు. దాన్ని రకరకాలుగా కేటగరైజ్ చేసినట్లయితే చాలా దయనీయమైన పరిస్థితుల్లో మహిళలు పనిచేస్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి ఏదో గొప్ప అనుకుంటామంటే కాదు, ఇంకా ఇంకా దోపిడీ చేసేటువంటి పరిస్థితి అని చెప్పి ఐక్యరాజ్య సమితి ILO కూడా చెప్తుంది. స్వయం ఉపాధి పథకాలు అంటే చాలా చాలా దయనీయంగా వాళ్ళు మహిళలు పనిచేసే పరిస్థితి. ఆ సంపాదన గ్యారంటీ ఉండదు, ఇంటి పనులు చేస్తూనే ఉండాల్సి వస్తుంది, చాలా సంపాదన చాలా స్వల్పంగా ఉంటుంది. తర్వాత దాంట్లో కూడా బీడీ చేసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఇంట్లో బీడీలు చూస్తే తర్వాత తీసుకుపోయి ఇచ్చినప్పుడు ఇది బాగాలేదని, ఇది బాగుందని, ఎన్ని రకాల పీడనలు, ఎన్ని రకాల ఒక్కొక్క అంశం మీద మనం డీప్గా ప్రైమరీ డేటాకి ఫీల్డ్ వర్క్ పోయినట్లయితే దోపిడీ ఎంత తీవ్ర స్థాయిలో ఉందో, పీడన ఎంత తీవ్ర స్థాయిలో ఉందో, మహిళలపై హింస ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనకు చాలా స్పష్టంగా అంటే పెరుగుతున్న పేదరికము దేన్ని సూచిస్తుంది? మహిళలకు ఉపాధిని సూచిస్తుందా? ఇంకొక వైపు పేదరికం పెరిగినప్పుడు పేదరికము జెండర్ న్యూట్రల్ కాదండి, జెండర్ బయాస్. అంటే మనమేమో పేద కుటుంబం అంటే అందరూ పేదోళ్ళే కదా, కుటుంబంలో అందరూ పేదోళ్ళు అనుకుంటాం కానీ కాదు, అది జెండర్ బయాస్. ఎందుకంటే పేద కుటుంబాలను మనం ఫీల్డ్ వర్క్ పోయి పరిశీలించినట్లయితే మగవాడు సంపాదించిన అనుకోండి, నేను 50% తాగుతానమ్మా, 50% నీకు ఇస్తావు, నువ్వు తింటావో పిల్లలకు పెడతావు, నీ ఇష్టం అంటారు కదా. భారం ఎవరి మీద పడుతుంది? కుటుంబాన్ని పోషించాల్సిన వాళ్ళు. కుటుంబ మనుగడ ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే మహిళల మీదనే కదా. అంటే పిల్లల్ని చూసుకోవాలా, ఇంట్లో పెద్దవాళ్ళనా, లేకపోతే ఇంటిని అసలు ఎట్లా నడుపుకోవాలనేది మహిళ. అంటే పేదరికం ఎక్కువైనప్పుడు, పేదరికం తీవ్రమైనప్పుడు ఆ భారం అధికంగా పడేది మహిళ మీద. ఎందుకంటే ఆహార భద్రత బాధ్యత మహిళ మీద ఉంది కనుక ఆ బాధ్యత ఇంకా స్ట్రెంత్ అవుతుంది, మీద ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. అయితే ఐక్యరాజ్య సమితి ఏం చెబుతుందండి, నేను మళ్ళీ వేరే డేటాలు, నేను చూసిన డేటాను కూడా చెప్పట్లేదు, ఐక్యరాజ్య సమితి నిర్వహించిన పరిశోధన ప్రకారం ఒకవైపు పేదరికం పెరిగింది, మరొక వైపు పర్యావరణం ధ్వంసమైంది, నాశనమైంది కదా. ఎవరి ప్రయోజనం కొరకంటే పర్యావరణం నాశనమైంది, కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కొరకు. మన వాళ్ళు చెప్తారు కదా, వీళ్ళు చెట్లు దానికి వేసిండ్రు, వాళ్ళు చెట్లు దానికి వేసిండ్రు అని చెప్తారు కదా. అది కాదండి, నాకు చాలా అంటే నేను క్లాస్లో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. వీరప్పను పట్టుకోవడం, వీరప్పని ఏమైనా జేబులో ఒక వజ్రం అనేది పెట్టుకొని పోయింది. వుడ్డు కదా, అడవి నుంచి వుడ్డుని తీసుకుపోతున్నాడు, కర్ర లారీలలో దేనిలో పట్టుకుపోవాలి కదా. మరి పట్టుకపోతుంటే 3 రాష్ట్రాల పోలీసులు నెట్వర్క్ ఏదేదో చేసి అసలు పట్టుకోలేదు కదా. అంటే చూడండి, తర్వాత చాలామంది అంటారు ఈ పేదలే చెట్లను నరకడం వల్ల పర్యావరణ విధ్వంసం, అడవులు నాశనమేనని. అంటే ఆప్కో ఉద్యమం, చిప్కో ఉద్యమం ఏం చెప్తారంటే ఆడవాళ్ళు చెట్లను రక్షించుకుంటామన్నారు. ఈ చెట్లతోనే, ఈ అడవితోనే మా జీవితం ఉంది, మమ్మల్ని చంపినాక చెట్లు నరికేయమండి. ఆప్కో ఉద్యమం, చిప్కో ఉద్యమం అట్లే ఉన్నాయి కదండి. అంటే ఏంటి? అడవులను ధ్వంసం చేసేది ఎవరు, కాపాడేది ఎవరు? పర్యావరణాన్ని ధ్వంసం చేసేది ఎవరి ప్రయోజనాల కొరకు, కాపాడేది ఎవరి ప్రయోజనాల కొరకు. అయితే ఇవి చూసినప్పుడు, ఈ అంశాలను పరిశీలించినప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే
ఈ సమస్యల వల్ల కేవలం వంట చెరుకు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలు అదనంగా 4 గంటలు పనిచేయాలి. అంటే మామూలుగా పని నిరంతరం చేస్తూనే ఉంటారు, డే నైట్ వర్కింగ్ అవర్స్ లేదు, నిరంతరం పని చేస్తూనే ఉంటారు. తినడానికి అయితే వాళ్ళే లాస్ట్, ఎందుకంటే ఉంటే తింటారు, మిగిలితే తింటారు, లేకపోతే లేదు. కానీ పని చేయడం ఈ పర్యావరణ విధ్వంసం వల్ల, పేదరికం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇంకా తర్వాత పర్యావరణ కాలుష్యం వల్ల ఏమైపోయింది, మనకు వాటర్ టేబుల్ కూడా డిప్లీట్ అయిపోయింది కదా, మంచినీళ్ళు దొరకట్లేదు, వంట చెరుకు దొరకడం లేదు, వంట చెరుకు కొనగలరా పేదరికంలో వాళ్ళు. కనుక ఇవి సంపాదించుకోవడానికి రోజు రోజుకు వంట ఎట్లా చేయాలని, వంట ఏం చేయాలనేది వేరే విషయం, వంట ఎట్లా చేయాలని దాని కొరకు వాళ్ళు 4 గంటలు అదనంగా కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి ఐక్యరాజ్య సమితి అధ్యయనాలు చెప్తున్నాయి కదా. అని ఐక్యరాజ్య సమితి ఇంకో మాట ఏం చెప్తుంది అని అంటే, ఇట్లా అదనంగా పనిచేయడం, నిరంతరం పనిచేయడం వల్ల భారతదేశంలో మహిళలకు కేవలం ఆదాయ పేదరికమే కాదు, సమయ పేదరికం కూడా ఏర్పడుతుంది. అంటే టైమే దొరుకుతుంది, నిరంతరం పనిచేయాల్సిందే, నిరంతరం పనిచేయాల్సిందే. తన ఆరోగ్యం తను ఏమవుతుందో, నిద్రపోతున్నది, అది తింటున్నది, ఏది పట్టదు, కుటుంబం ఎట్లా నడవాలని దాని కొరకు పనిచేయడంలో ఆమెకు అసలు సమయం కూడా దొరకదు. అంటే టైం పావర్టీ అంటాం దీన్నే మనం, టైం పావర్టీ. ఇన్కమ్ పావర్టీ జనరల్గా చెప్పుకుంటాం కదా, కానీ మహిళలకు అదనంగా ఏమైపోయింది, టైం పావర్టీ కూడా వస్తుంది. ఉపాధి నుంచి ఆలోచిస్తున్న ఉపాధి, పేదరికము, వలసలు, వ్యవసాయ విధ్వంసం, ఉపాధి లేని పనులు, సంపాదన, ఇన్ఫార్మల్ సెక్టర్ గురించి చెప్పుకుంటున్నాం. ఇంకొకటి ఉపాధి గురించి మాట్లాడుతున్నాం కనుక సంపాదన చాలా ముఖ్యమైన అంశం. మహిళలు హుందాగా బ్రతకడానికి సంపాదన చాలా ముఖ్యమైన అంశం కనుక ఆ సంపాదన గురించి మాట్లాడితే, ఇన్ఫార్మల్ సెక్టర్ అనుకున్నాం కదా, ఇన్ఫార్మల్ సెక్టరే దోపిడీ ఉన్నది, సంపాదన గ్యారెంటీ ఉండదు, సంపాదన వస్తుందో రాదో తెలియదు, ఎక్కువ పని తక్కువ జీతం, విసుగు కలిగించే పనులు, మహిళలకైతే ఇంకా నికృష్టమైన పనులు అలాట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే దాని మీద కూడా దాడి చూడండి, మనకు చిల్లర వ్యాపారం విదేశీ పెట్టుబడులకు ఓపెన్ చేస్తున్నాం, రీటైల్ ట్రేడ్, ఎఫ్డిఐని రీటైల్ ట్రేడ్కి ఓపెన్ చేస్తున్నాం కదా, ఎఫ్డిఐని ఇన్వైట్ చేస్తున్నాం, మా చిల్లర వర్తకంలో మీరు పెట్టుబడులు పెట్టండి. చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారండి, 100 కోట్ల పెట్టుబడులు వస్తాయి, వాల్మార్ట్ లాంటి సంస్థలు వస్తాయి, 100 కోట్ల పెట్టుబడులు వస్తాయంటే 100 కోట్ల పెట్టుబడులు భారతదేశాన్ని బాగు చేయడానికి వస్తున్నాయి, వాళ్ళ లాభాల కొరకే వస్తున్నాయి. పైగా ఈ చిల్లర వర్తకంలో మెజారిటీ మహిళలు ఏదో కూరగాయలు అమ్ముకొని, పళ్ళు అమ్ముకొని జీవితాన్ని, కుటుంబానికి కొంత కుటుంబం మనుగడ సాధ్యమవుతుంది కదా, దాని మీద దాడి కదా. తర్వాత స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లాంటివి పెట్టి ఏం చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ క్రాసింగ్ జోన్స్ అని చెప్పి ఊళ్ళను ఖాళీ చేయిస్తున్నారు కదా, అభివృద్ధి పేరిట విస్థాపన అంటున్నారు. ఈ సమస్యల అంటే ఇటువంటి విషవలయం సృష్టించబడుతున్నప్పుడు మహిళల సంపాదన ఏ విధంగా ఉంటుంది, మహిళల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మహిళల మీద పీడన ఏ విధంగా ఉంటుంది, మహిళల మీద దోపిడీ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు చాలా స్పష్టం. పేదరికంతో ఇంకా చాలా అంశాలు. పేదరికం పెరిగినప్పుడు ఒకటి మహిళల ఆర్థిక ఆహార భద్రత వాళ్ళే తీసుకోవాలి కనుక వాళ్ళ మీద ఒత్తిడి చాలా పెరుగుతుంది. పర్యావరణం విధ్వంసం కావడం వల్ల నిరంతరం పనిచేయాల్సి వస్తుంది. తర్వాత చూడండి, నేను అంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఫేజ్కి పోయినప్పుడు ఇంకా అర్థమవుతుంది. ఆరోగ్యం గురించి చెప్పుకుంటాం కదండి, పేదరికానికి ఆరోగ్యానికి కూడా చాలా దగ్గర సంబంధం. భారతదేశంలో అనారోగ్యానికి కారణం ప్రధానంగా పేదరికమే. పేదరిక నిర్మూలన అంటే కూడా ఇంకొకటి దృష్టిలో పెట్టుకోవాలని, పేదరిక నిర్మూలన పథకాలు కాదు నా దృష్టిలో. పేదరిక నిర్మూలన అంటే సరి అయిన గౌరవప్రదమైన ఉపాధి ప్రజలందరికీ కల్పించి వాళ్ళ ఆదాయాన్ని వాళ్ళు సంపాదించుకుంటేనే దాన్ని పేదరిక నిర్మూలన పథకాలను కాదండి. పేదరిక నిర్మూలన పథకాలంటే 24 గంటల ఏ పథకం ఇస్తారు, దేనివల్ల ఏం లాభం వస్తుంది అని నిరంతరం బెగ్గర్స్ లాగా వెంపర్లాడడం అంటే ప్రజలు చేయాల్సింది, ప్రజలు గౌరవప్రదంగా బ్రతికే పరిస్థితులు ఏర్పడాలా, లేకపోతే ఎప్పటికీ ఆ పథకమా ఈ పథకమా, దాని నుంచి 1000 రూపాయలు, దీని నుంచి 40 రూపాయలు అని తిరుగుతూ ఉంటారా ప్రజల టాలెంట్ని వాళ్ళ టాలెంట్ని అభివృద్ధిపరచాలి, దాన్ని సరైన విధంగా ఉపయోగించుకునేటువంటి ఉపాధిని కల్పించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలి, కానీ పేదరిక నిర్మూలన పథకాలు కాదు. ఎందుకంటే ఇంకొక అర్థశాస్త్రం అంటే పొలిటికల్ ఎకానమీ దృష్ట్యా కనుక ఆలోచించినట్లయితే, ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ఎందుకు పెట్టుకున్నామండి, మనం నా ప్రణాళికలు ఎందుకు ప్రారంభించుకున్నామంటే పేదరికము నిరుద్యోగము లేని ఒక ప్రజలందరి జీవితంలో గుణాత్మకమైన మార్పులు సాధించేటువంటి ఉన్నత సమాజాన్ని ఆవిష్కరించుకోవాలి, సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని చెప్పి కదా మనం ప్రణాళికలు ప్రారంభించుకున్నాం. అయితే 1970 నాటికి అంటే 3వ ప్రణాళిక అయిపోయి 3 యాన్యువల్ ప్లాన్స్ అయ్యే నాటికి 1970s నాటికి అటు ధర్మిల నాగిరెడ్డి, ఇటు
దండేకర్ రాత్ వీళ్ళంతా చాలా అధ్యయనాలు చెప్పి ఏమన్నారు, భారతదేశంలో పేదరికం పెరిగిపోతున్నది. 70s అంటే ఏంటి 47 ఏళ్ల క్రితమే చాలా సీరియస్ అధ్యయనాలు ఏం చెప్పాయనంటే భారతదేశంలో పేదరికం పెరిగిపోతున్నది. అంటే ఏంటి, ప్రణాళికలు పేదరికాన్ని నిర్మూలించడంలో విఫలమవుతున్నాయి. కాబట్టి పేదరికాన్ని నిర్మూలించాలంటే అభివృద్ధి క్రమంలో ప్రజలందరినీ భాగస్వాములు చేసేది లోపిస్తున్నది అని చెప్పి 1970లోనే గుర్తిస్తే 11th ప్లాన్ కదండి సమ్మిళిత వృద్ధి అంటే నాకు చాలా ఆశ్చర్యం. ఇది ప్రణాళిక సంఘంలో అంత అంటే నాలెడ్జ్ లేని ఆర్థికవేత్తలు ఉన్నారా? 11వ ప్రణాళిక వచ్చే వరకు కూడా సమ్మిళిత వృద్ధి సాధించడం లేదు అనేది వాళ్ళకి అర్థం కాలేదా? 70sలోనే చెప్పారు కదా సమ్మిళిత వృద్ధి లేదు, మెజార్టీ ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు, పేదరికం పెరిగిపోతున్నది అని చెప్పి 70sలోనే అధ్యయనాలు చెప్పారు కదా, ఎంతో డేటా తీసుకొని నిరూపించాయి కదా. అయితే 1980s వచ్చేసరికి ఏం చేసిండు అని అంటే ప్రభుత్వానికి చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటి అంటే ప్రభుత్వం అంటే రూలింగ్ పార్టీ అని కాదు, పాలక వర్గం అన్నారు. పాలక వర్గానికి అర్థమైంది ఏంటి అని అంటే ప్రజలందరినీ అభివృద్ధి క్రమంలో భాగస్వాములను చేయడం సాధ్యం కాదు కనుక అభివృద్ధి క్రమం వెలుపల పేదరిక నిర్మూలన పథకాలు పెట్టారు. ఆ పేదరిక నిర్మూలన పథకాలు ఇంకా కంటిన్యూ. పేదరిక నిర్మూలన అంటే పేదరిక నిర్మూలన పథకాలు, ఈ పథకాలు టెంపరీగా ఉండొచ్చు కానీ పర్మనెంట్ పెరెన్నియల్ కదా. ఇప్పటికీ కూడా అభివృద్ధి క్రమంలో భాగస్వాములను చేసేటువంటి ప్రక్రియ ఏమైనా ఉందా? విదేశీ పెట్టుబడులను కార్పొరేట్ శక్తులను ఆహ్వానించి రోజుకు ఆక్స్ఫామ్ రిపోర్టు ఇటీవల కాలంలో ఏం చెప్పిందంటే రిపోర్టు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అసమానతల తీవ్రత ఏ స్థాయిలో ఉంది అంటే ప్రపంచ సంపదలో సగభాగం కేవలం 80 మంది చేతులు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంటే 2 రెట్ల మంది చేతిలో ప్రపంచంలో సగభాగం సంపద కేంద్రీకృతమై ఉంది. అయితే మరి మెజారిటీ అంటే ప్రపంచంలో సగం 50% జనాభా కేవలం 0.5% ప్రపంచ సంపదతో బ్రతుకుతున్నారు అని అంటే అసమానతలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అసమానతలు తీవ్రమైనప్పుడు దాని భారం అల్టిమేట్గా మళ్ళీ మహిళల మీదనే కదా పడేది. ఎందుకంటే అసమానతలు తీవ్రమైన ఏ సమస్య ఏర్పడ్డా, పేదరికం కావచ్చు ఏ సమస్య ఏర్పడ్డా కూడా అది ఏమవుతుంది అని అంటే పితృస్వామిక నిర్మాణాలను పితృస్వామిక సూత్రాలను బలోపేతం చేస్తుంది, స్ట్రెంథెన్ చేస్తుంది. దానివల్ల మహిళల మీద ఇంకా ఒత్తిడి ఉంటుంది. పేదరికం గురించి చెప్పాను కదా, పేదరికం ఎట్లా జెండర్ బయాస్డ్. మరి ఈ పేదరికము ఉపాధి కల్పన ఈ విధంగా ఉన్నప్పుడు మానవాభివృద్ధి దృష్ట్యా అని దానికే పరిమితమై ఆలోచించినా కూడా మహిళల అభివృద్ధి సాధ్యమా? పేదరికం దృష్ట్యా కానే కాదు, పేదరికం నిరంతరం పెరుగుతున్నది. తర్వాత ఈ పేదరికం ఎన్నికలు ఇంకొకటి చెప్పాలి, ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఇందాక మీకు చెప్పాను కనుక ఆక్స్ఫామ్ రిపోర్టు ఇంకొకటి ఏం చెప్తుంది అంటే ఈ అసమానతల క్రూరమైన ప్రభావాన్ని కొంతనైనా తగ్గించాలి అని అంటే విద్యా వైద్యం రెండూ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. విద్యా వైద్యం రెండు కూడా మానవ జీవితానికి అతి మౌలికమైనది, అతి ముఖ్యమైనది. ఈ 2 రంగాలు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. రెండింటికి సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని చెప్పి ఆక్స్ఫామ్ రిపోర్ట్ చెప్తుంది. మరొక వైపు అమర్త్యసేన్, జీన్ రెజ్ లాంటి వాళ్ళు చాలా సీరియస్గా అధ్యయనాలు చేసి అమర్త్యసేన్ ఏమంటాడంటే ప్రపంచీకరణకు మానవ ముఖం రావాలి అంటే ప్రపంచీకరణకు ఉండేది వికృత ముఖమే, అది మానవీయం మానవ ముఖం రావాలి, కొద్దిగానైనా మానవ ముఖం రావాలంటే ఆయన ఏమంటాడంటే విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. కనీసం ఈ 2 ప్రభుత్వమే ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటి, కార్పొరేటీకరణే కదా పెరిగేది. విద్యారంగంలో కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటీకరణ దశ దాటింది కార్పొరేటీకరణ. వైద్య రంగం కూడా కార్పొరేట్ ఆసుపత్రులే కార్పొరేటీకరణ జరిగింది. అయితే ఈ 2 జరుగుతున్నటువంటి క్రమంలో మానవాభివృద్ధిలో మనం చెప్పుకున్నటువంటి ఇంకా మిగిలిన 2 అంశాలు ఏంటి, విద్యా వైద్యం మహిళలకు ఏ విధంగా అందుబాటులోకి ఉన్నాయి అనే కదా. మహిళలు విద్యావంతులు కావాలి, మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. మరి ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాలని ఒకవైపు ప్రపంచీకరణ ప్రభావం వల్ల విద్యా వైద్య రంగాలు కార్పొరేటీకరణ చెందుతున్న నేపథ్యంలో ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే విద్య అంటే ముందు అసలు ఐక్యరాజ్య సమితి చెప్పిన డెఫినేషన్ చూద్దామండి. వాళ్ళు ఏమన్నారు, అక్షరాస్యత గురించి చేసింది కదా మానవాభివృద్ధి అంటే విద్య అంటే అక్షరాస్యత. పోనీ ఆ అక్షరాస్యత నుంచే చూస్తే మనకు స్వతంత్రం వచ్చిన నాడే రాజ్యాంగంలో ఏం రాసుకున్నామంటే నిర్బంధోచిత ప్రాథమిక విద్య రాసుకున్నాం కదా. తర్వాత 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి 176 దేశాలతో ఒక ప్రపంచ దేశాల సదస్సును నిర్వహించింది. ఐక్యరాజ్య సమితి
నిర్వహించి ఏం చేసింది అని అంటే 2000 సంవత్సరం ఎందుకు అంటున్నానంటే ఇక అది కొత్త సహస్రాబ్ది వస్తుంది కదా, కొత్త మిలీనియం వస్తుంది. అయితే ఐక్యరాజ్య సమితి ఏమనుకున్నదంటే ఈ కొత్త మిలీనియంని మానవీయం చేసుకోవాలంటే 8 లక్ష్యాలు ఉండాలి అని చెప్పి. అయితే ఆ లక్ష్యాలు మానవీయం చేసుకోవడానికి అని చూసినప్పుడు నేనేమనుకున్నా, చాలా అద్భుతమైన లక్ష్యాలు ఉంటాయేమో, సమాజాన్ని మానవీయం చేసుకోవాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి ఆశిస్తుందని 176 దేశాల ప్రభుత్వాలు ప్రతినిధులు సమావేశంలో హాజరైనరు. వాళ్ళంతా సమావేశంలో ఉన్నారు. వాళ్ళంతా కలిసి సమాజాన్ని మానవీయం చేసుకోవాలని తపనతో 8 లక్ష్యాలను వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు కదా, 8 లక్ష్యాలను రూపొందించిండ్రు అని అంటే అవేవి అద్భుత లక్ష్యాలు కాదండి. 2015 నాటికి మహిళా అక్షరాస్యతను, సంపూర్ణ మహిళా అక్షరాస్యతను సాధించాలి. ప్రసవ మరణాల రేట్లు, మరణాల రేట్లు తగ్గించాలి. ఇవంటి లక్ష్యాలు మానవీయం చేసుకోవడం కంటే మనం ఎన్నేళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో అయితే 70 years అయింది కదా, 7 దశాబ్దాల అభివృద్ధి క్రమం, ప్రణాళికలు, స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు అయింది. ఇంకా మనం అక్షరాస్యత గురించి మాట్లాడుకుంటున్నాం. మహిళా విద్య గురించి కూడా కాదు, మహిళా అక్షరాస్యత గురించి మాట్లాడుతున్నాం. అయితే ఐక్యరాజ్య సమితి 2000లో చెప్పినటువంటి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో ఏం చెప్పింది అంటే 2015 టార్గెట్ పెట్టింది. 2015 నాటికి అన్ని దేశాలు కూడా సంపూర్ణ మహిళా అక్షరాస్యతను సాధించాలి. 15 లేదు కానీ ఇప్పుడు 17 అయితే. అయితే 2005లోనే ఐక్యరాజ్య సమితి మళ్ళీ ఒక రివ్యూ సమీక్ష సమావేశం ఒకటి నిర్వహించింది. అన్ని దేశాలను అధ్యయనం చేసి ఐక్యరాజ్య సమితి చెప్పింది ఏంటి అంటే, ఇదే విధంగా స్కూలుకు పోవాల్సినటువంటి బాలికలు స్కూలు బయట పనులు చేసుకుని బ్రతికే పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే 2040 వరకు సంపూర్ణ మహిళా అక్షరాస్యత దీంట్లోనే చూసేది ఫోన్లో చూస్తాను. అందువలన చూడండి మనకు 2011 డేటాలో కూడా కాకపోతే స్పీచ్ రికార్డ్ అయితే అక్షరాస్యత ఇందులో మళ్ళీ కులాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి చాలా అక్కడ మెమరీ రాలేదు. అక్కడ స్పీచ్ రికార్డ్ జస్ట్ వీడియో అంటే వాల్యూమ్ తక్కువ ఉంటుంది కాబట్టి. అంటే ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది మళ్ళీ రివ్యూ మీటింగ్లో ఏం చెప్పింది అంటే 2040 వరకు సాధించాలి అంటే అక్షరాస్యత సాధించడానికి. దీని బేస్ పేదరికంలో ఉంటే పేదరికాన్ని నిర్మూలించకుండా కనీసం అక్షరాస్యత కూడా సాధించడం సాధ్యమవుతుందా అంటే సమస్య ఒక దగ్గర ఉంటే మన సొల్యూషన్ ఎక్కువగా ఆలోచిస్తుంది. సమస్య పేదరికం పెరగడంలో ఉంది, పేదరికం తీవ్రంగా అవడంలో. ఈ పేదరిక సమస్యను పరిష్కరించకుండా పేదరికాన్ని ఇంకా పెంచేటువంటి చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ విధానాలు ఆ విధంగా రూపొందిస్తూ మరొక వైపు ఏమంటుంది, సంపూర్ణ మహిళా అక్షరాస్యతను సాధించమంటే ఎట్లా సాధిస్తారంటే సాధించడానికి వీలే లేదు. తర్వాత అయితే 2015 దాటింది కదా, ఇప్పుడు ఏం చెబుతుంది ఐక్యరాజ్య సమితి అని నేను మళ్ళీ అధ్యయనం చేస్తుంటే తర్వాత ఏం చేశారు 2000 అంటే ప్లస్ అంటే ద పోస్ట్